దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరణాత. ఇవాళ మనము యెషయా గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాము. యూదా వంశములలో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని పైకి ఎదిగి ఫలించును. మనం చూసినట్లయితే దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ రెస్టోరేషన్. ఇంకా కిందికి వేరు తన్ని, ఇంకా భూమిలోకి దాని వేరు వెళ్ళి ఎంత ఎక్కువగా కిందికి వెళ్తుందో అంత అధికంగా పైన ఫలిస్తుంది అని చెప్పి యూదాని గురించి దేవుడు చేస్తున్న వాగ్దానము. ఈ రోజున నాలో ఇంకా ఏమీ లేదు ప్రవ్వా, అంతా అయిపోయింది ప్రవ్వా, ఇంకా ఏం చేయాలో తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు. ఇలాంటి పరిస్థితులలో నాలో శేషము ఏమీ కూడా లేదు ప్రవ్వా అన్న పరిస్థితిలో ఉన్న జనులతో దేవుడి వాళ్ళ మాట్లాడుతున్నాడు. అలాంటి హృదయ పరిస్థితిలో ఉన్నావేమో. ఇక్కడ మనం చూస్తున్నాము, యూదా శత్రువాత పడింది. ఆ ప్రాంతం అంతా కూడా కరువుతో, భయముతో, ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే వారిని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు అంతా అయిపోయింది అని అనుకుంటున్నావేమో, కానీ ఇంకా ఉంది అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఫర్ అస్ టు బి రెస్టోర్డ్ మనము ఏమి కలిగి ఉండాలి అంటే నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు. బంధకములలో పడి ఉండియో నిరీక్షణ గలవారులారా, మీ కోటకు మరల ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు నేను మీకు చెప్తూ ఉన్నాను, నిరీక్షణ కలిగి ఉన్న వారులారా, మీ పరిస్థితులని గురించి కాకుండా, మీ స్థితిగతులను గురించి కాకుండా, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్న వారులారా, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క పరాక్రమాన్ని ఆశ్రయించిన వారులారా, దేవుడు చెప్తున్నాడు, రిటర్న్ టు యువర్ కోర్ట్స్. రెండింతలుగా, ఇంతకు ముందు ఉన్న దానికంటే మరి ఎక్కువగా మేలు చేస్తానని నేడు నేను మీకు చెప్తున్నానని దేవుడు చెప్తున్నాడు. హీఈస్ టెలింగ్ యూ రైట్ నౌ. అలాగే యెషయా గ్రంథంలో కూడా దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు. ఏమనంటే, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు ఇస్తాను, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించుచు వారు సంతోషించెదరు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును, సమాధానము వారికి కలుగును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీకు కలిగి ఉన్న నిరీక్షణను పట్టుకొని ఉండండి, దేవుని వైపు చూడండి, and he will definitely restore us. May the Lord be with you always. Amen.